కూడా అదుపు తప్పి బస్సు పూర్తిగా బోల్తా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూస్తున్నాం. అదృష్టవశాత్తు ఎవరికి ఆ ప్రాణాపాయం అయితే సంభవించలేదని చెప్పవచ్చు. 20 మంది తీవ్ర గాయాలు కావడం జరిగింది. దగ్గరలోని అంబులెన్స్ ద్వారా హుటాహుటిన హుజూర్ నగర్ కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. బస్సు స్టీరింగ్ రాడ్ పూర్తిగా విరిగి పడడంతో కూడా అదుపు తప్పి కంట్రోల్ తప్పి కూడా ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కోదాడ డిపో పల్లె వెలుగు చెందినటువంటి బస్సు ఆ కోదాడ నుంచి చింతలపాలెం మండలం చివరి స్టేజీ నక్కగూడెం వెళ్తుంది. నక్కగూడెం వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఆ బైకుని తప్పించబోయి బైక్ కూడా ఢీకొట్టడంతో బైక్ పై ఉన్నటువంటి వ్యక్తి పూర్తిగా అతని పరిస్థితి విషమంగా ఉంది. కోమాలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బస్సులో 46 మంది ప్రయాణికులు 30 మందికి కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. వారిని అంతా కూడా స్థానికులు హుటాహుటిన అంతా కూడా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతివేగమే ఈ రోడ్డు ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. అదృష్టవశాత్తు బస్సులో చాలా వరకు ఉన్నాడు. పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. డ్రైవర్ అప్రమత్తత లేకపోవడం, స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక సూర్యాపేట జిల్లాలో